హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ని లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన యూఫోరియా అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 15 to 25 crore రూపీస్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, గుణశేఖర్ గారి ప్రీవియస్ మూవీ శాకుంతలం 3 years బ్యాక్ వచ్చింది. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే 1992 నుంచి 14 మూవీస్ చేశారు ఇప్పటిదాకా. మరి ఈ మూవీతో ఆయన కంబ్యాక్ ఇచ్చారా లేదా ఇప్పుడు చూద్దాము. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే జస్ట్ ఓకేష్ అనిపించింది అండ్ మధ్యలో చాలా బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్ అండ్ నెగటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, సిటీలో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి ప్రిన్సిపల్ అయిన వింధ్య వేములపల్లి సడన్ గా ఒక రోజు హైకోర్టుకి వెళ్లి తన మీద తానే కేసు వేసుకుంటుంది. ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ సొసైటీలో అదొక పెద్ద న్యూస్ గా మారుతుంది. ఇంతకీ ఏంటి ఆ కేసు, మనం ట్రైలర్ లో చూసిన ఆ టీనేజర్స్ కి ఈవిడికి ఏంటి సంబంధం అనేది మూవీలో చూడాల్సిందే. పాజిటివ్స్ చెప్పాలి అంటే, సొసైటీలో జరుగుతున్న రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని తీశారు. చాలా సెన్సిటివ్ టాపిక్స్ ని టచ్ చేశారు కూడా. ఇలాంటి సబ్జెక్ట్స్ ని ప్రెజెంట్ చేయడానికి కరేజ్ ఉండాలి. ఎవరి ఫీలింగ్స్ ని హర్ట్ చేయకుండా డీల్ చేయడం. స్టోరీ నరేషన్ స్ట్రక్చర్ అదంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏముండవు. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి అండ్ కొన్ని హార్డ్ హిట్టింగ్ లాగా అనిపిస్తాయి. జెన్జీ కల్చర్ ఇలా రాంగ్ వేలో వెళ్తుందని ట్రై చేశారు. బట్ అది కరెక్ట్ గా చూపించారా లేదా అనేది ఆడియన్సెస్ యొక్క పర్స్పెక్టివ్స్ అండ్ లైఫ్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో పేరెంటింగ్ సరిగ్గా లేదా ఆర్ యంగ్స్టర్స్ డేంజరస్ పాత్ లో ట్రావెల్ చేస్తున్నారా అన్నట్లు క్వశ్చన్ చేశారు. మూవీలో చాలా మంది కొత్త ఆర్టిస్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మెయిన్ గా హైలైట్ అయ్యేది విఘ్నేష్ గవిరెడ్డి అండ్ అతని స్క్రీన్ రన్ టైం కూడా చాలా ఎక్కువసేపు ఉంటుంది. కాన్ఫిడెంట్ యంగ్స్టర్ గా బాగానే పర్ఫార్మ్ చేశాడు ఇంటెన్సిటీతో. సారా అర్జున్ ది రన్ టైం తక్కువ, బట్ ఆ క్యారెక్టర్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్. మిగతా యాక్టర్స్ లైక్ భూమిక, ఓల్డ్ యాక్టర్ రోహిత్ అండ్ గౌతమ్ మేనన్ వాళ్ళ రోల్స్ జస్ట్ ఓకేష్ అనిపించింది. మరి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారని చెప్పలేము. ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ పర్లేదు అనిపిస్తాయి ఓవరాల్ గా చూసి. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్స్ బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు, డీసెంట్ గా ఉన్నాయి స్టోరీకి తగ్గట్లు. సినిమాటోగ్రఫీ వర్క్ బై ప్రవీణ్ కుమార్ పోతన్ బాగుంది. కొన్ని విజువల్స్ స్టైలిష్ గా ట్రై చేశారు. నైట్ టైం జరిగే పార్టీస్ కానీ లేదంటే బైక్ చేసెస్ అండ్ మిగతా క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి. సర్ప్రైజింగ్లీ టైటిల్స్ పడగానే మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది, ఎటువంటి టైం ని వేస్ట్ చేయకుండా. ఇంటర్వల్ టైం కే ఏంటి ఇలా అయిపోయినప్పుడే మూవీ ఏంటి, మరి సెకండ్ హాఫ్ ఇంకేం చెప్తారు అనే క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఉంటాము. నెగిటివ్స్ చెప్పాలి అంటే, సెకండ్ హాఫ్ డిఫరెంట్ టోన్ లో వెళ్ళిపోతుంది. విక్టిమ్ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ హాఫ్ తర్వాత పర్లేదని ఫీలింగ్ లో ఉన్నా గానీ మూవీ పేసింగ్ ఇష్యూస్ అండ్ స్లో స్క్రీన్ ప్లే అండ్ ఆ ప్రెడిక్టబిలిటీ వల్ల విసుగుచ్చేస్తుంది. ఎడిటర్ గా చేసింది ప్రవీణ్ పూడి అంట. ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే పేషెన్స్ టెస్ట్ లా ఉంటుంది. చాలా సీన్స్ రిపీటేటివ్ గా అనిపిస్తాయి అండ్ చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, విఘ్నేష్ క్యారెక్టర్ కి ఫాదర్ గా చేసిన రోహిత్ గానీ, విఘ్నేష్ ఫ్రెండ్ సర్కిల్ అండ్ గౌతమ్ మేనన్ కి బ్యాక్ స్టోరీస్ గానీ కన్విన్సింగ్ లేదా గ్రిప్పింగ్ సీన్స్ గానీ ఏముండవు. ర్యాండమ్ గా వస్తారు, ఏదో జరుగుతుంది, మళ్ళీ ఆవేశంలో జైలు చుట్టూ తిరుగుతుంటారు. అండ్ భూమిక గారి క్యారెక్టర్ ఆర్క్ లేదా విఘ్నేష్ క్యారెక్టర్ తో ఉండే కాన్వర్సేషన్స్ అవన్నీ ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ గానీ కోర్టు హియరింగ్స్ లాంటివి ఇంకా ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా అండ్ కొన్ని సీన్స్ లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో చాలా చోట్ల డబ్బింగ్ లిప్సింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మ్యూజిక్ బై కాలభైరవ నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ అండ్ గందరగోళంగా అనిపించింది. అండ్ ఆల్సో సాంగ్స్ కూడా వినడానికి అంతకేం బాలేదు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే, బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేదు కానీ కొన్ని విజువల్స్ డిస్టర్బింగ్ గా ఉంటాయి ఫ్యామిలీ ఆడియన్సెస్ కి. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక రియాలిటీకి దగ్గరలో ఉండే మూవీస్ గానీ సొసైటీలో జరిగే ఇష్యూస్ ని క్వశ్చన్ చేసే లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే, ఏమీ తోచినప్పుడు టైం పాస్ కోసం చూస్తే పర్లేదేమో అనిపిస్తుంది. అలా కాకుండా కోర్ట్ లేదంటే పింక్ లాంటి కాన్వర్సేషనల్ మూవీస్ విత్ ప్రాపర్ ఎమోషనల్ డెప్త్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు. సింపుల్ గా చెప్పాలి అంటే, గుణశేఖర్ గారు కంబ్యాక్ ఇస్తారనుకున్నాను, బట్ డిసప్పాయింట్ చేశారు మళ్ళీ. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.